వెల్కమ్ టు మై ఛానల్. టుడే వీడియో వచ్చి మీరు thumbnail చూసి అయితే వచ్చుంటారు. ఈ thumbnailలో ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే కింద మనం చూడొచ్చు పార్ట్ 1 అయితే ఉంటుంది. నిజం ఫ్రెండ్స్, పార్ట్ 1 ఈ వీడియో వచ్చి పార్ట్ 1. నేను సిరీస్ అనేది ప్లాన్ అయితే చేశాను ఫ్రెండ్స్. యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి, అలాగే యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేసిన తర్వాత ఏ విధమైన టిప్స్ అండ్ ట్రిక్స్ తీసుకొని వీడియోస్ అప్లోడ్ చేయాలి, వీడియోస్ అప్లోడ్ చేసిన తర్వాత ఏ విధమైన వ్యూస్ రాకపోతే ఏం చేయాలి అనేది చెప్తాను. అలాగే thumbnail ఎలా క్రియేట్ చేయాలి, లోగోస్ ఎలా క్రియేట్ చేయాలి, ఇంట్రోస్ అండ్ బ్యాక్గ్రౌండ్స్ మొత్తం ఈ సిరీస్లో నేనైతే కవర్ అయితే చేస్తాను. నా ఛానల్ స్టార్టింగ్లో ఒక 3 వీడియోస్ అయితే చేశాను, కానీ అవి నార్మల్గా చేసినాయి. ఇప్పుడు నేను టిప్స్ అండ్ ట్రిక్స్తో అంటే thumbnails వచ్చి ప్రొఫెషనల్లో కానీ వీడియోస్ అనేది ప్రొఫెషనల్ మొత్తం అంతా ప్రొఫెషనల్ లెవెల్లో నేనైతే ఈ సిరీస్ అనేది ప్లాన్ అయితే చేశాను ఫ్రెండ్స్. మీరు ఈ సిరీస్ని సపోర్ట్ చేస్తారైతే అనుకుంటున్నాను. ఈ సిరీస్ సపోర్ట్ చేసే వాళ్ళు కింద కామెంట్లో ఐ విల్ సపోర్ట్ ఫర్ సిరీస్ అని కామెంట్ అయితే చేయండి. వీడియో పార్ట్ 1 వచ్చి జీమెయిల్ అనేది ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి, అలాగే మీరు ఇప్పుడు క్రియేట్ చేసిన తర్వాత ఛానల్కి ఏ విధమైన నేమ్స్ పెట్టాలని చాలామంది డౌట్ పడుతూ ఉంటారు, లేకపోతే వాళ్ళ పేర్లు పెట్టేసుకుంటారు. నార్మల్గా అలా పెట్టుకోకూడదు ఫ్రెండ్స్. ఛానల్ అనేది ఒక ఆర్ట్. మీరు ఛానల్ క్రియేట్ చేసినప్పుడు నేమ్ కూడా అంత డిఫరెంట్గా ఉండాలి. అప్పుడు ఎవరైనా ఇప్పుడు మీరు సపోజ్ కుకింగ్ చేస్తున్నారనుకోండి, నార్మల్గా అందరిలాగా కుకింగ్ వీడియోస్, కుకింగ్ తెలుగు ఈ విధంగా పెట్టుకుంటే చాలామంది వీడియోస్ చూసినప్పుడు మీ ఛానల్ సజెషన్ అవ్వదు. ఎందుకంటే అందరిలాగా మీ ఛానల్ కూడా ఉండదు కాబట్టి. అదే మీ ఛానల్ నీచ్ అనేది అంటే పేరు అనేది డిఫరెంట్గా ఉండడం వల్ల వీడియోస్ అనేది ప్రమోట్ అవుతాయి. ఎందుకు, మీరు ఇప్పుడు సపోజ్ కుకింగ్ అనేది సెర్చ్ చేశారనుకోండి, ఇప్పుడు చాలామంది తెలుగు కుకింగ్ విలేజ్ కుకింగ్ నేమ్స్ పెట్టేసుకోవడం వల్ల అందరూ ఒకే వల్ల ఒక దాని నుంచి వస్తాయి, లేకపోతే డిఫరెంట్గా ఉండడం వల్ల ఒక్కో ఛానల్ నుంచి ఒక్కో వీడియోస్ వస్తాయి. అర్థమైంది కదా. ఈ వీడియోలో జీమెయిల్ అలాగే ఛానల్ నీచ్ గురించి ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ పార్ట్లో మనకి ఛానల్ అనేది ఏ విధంగా క్రియేట్ చేయాలనేది అయితే చెప్తాను ఫ్రెండ్స్. ఇంకా వీడియో లైక్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ముందే సబ్స్క్రైబ్ చేసి అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇంకా వీడియో లైక్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఫస్ట్ స్టెప్ వచ్చి మనకి జీమెయిల్ అనేది ఏ విధంగా క్రియేట్ చేయాలి. ఫస్ట్ మీరు మీ ఫోన్ అనేది హోమ్లో ఇక్కడ మీకు జీమెయిల్ ఉంటుంది కదా, జీమెయిల్ అయితే ఓపెన్ అయితే చేసుకోండి. నేను సెక్యూరిటీ పర్పస్గా నేను ఇక్కడ బ్లర్ అయితే చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ పైన మీరు అకౌంట్ సింబల్ ఉంటుంది కదా, అకౌంట్ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ మీకు అకౌంట్స్ ఉంటే ఇలా స్క్రోల్ అయితే చేసుకోండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మీకు యాడ్ అనదర్ అకౌంట్ అని ఉంటుంది. యాడ్ అనదర్ అకౌంట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సెటప్ ఈమెయిల్ అని ఉంటుంది. అంటే మీరు గూగుల్లో చేయాలనుకుంటున్నారు, ఇవన్నీ మనకి ఓల్డ్ ఫ్రెండ్స్. మీరు గూగుల్ కాబట్టి గూగుల్ క్లిక్ చేసుకోండి. గూగుల్ క్లిక్ చేసుకున్న తర్వాత చెకింగ్ ఇన్ఫోలోకి అయితే తీసుకెళ్తుంది. ఒకవేళ మీ ఫోన్కి లాక్ కట్ట ఉంటే మీ ఫింగర్ ప్రింట్ వెరిఫికేషన్ చేసుకుంటే లాక్ అనేది ఓపెన్ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఈ పేజీ వచ్చి సైన్ ఇన్ పేజీ. అంటే అడుగుతుంది మీకు ఏదైనా ఆల్రెడీ అకౌంట్ ఉందా, లేకపోతే అకౌంట్ క్రియేట్ చేసుకుంటారా అని అడుగుతుంది. ఇక్కడ ఫస్ట్ ఈమెయిల్ కానీ ఫోన్ నెంబర్ ఇమ్మంటుంది, లేకపోతే ఫర్గట్ ఈమెయిల్ అంటే ఒకవేళ మీరు ఈమెయిల్ మర్చిపోతే ఈమెయిల్ ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు మనం చాలామంది చేసే తప్పు ఏంటంటే ఓల్డ్ జీమెయిల్స్తో ఛానల్ అనేది క్రియేట్ చేసేస్తూ ఉంటారు. ఓల్డ్ జీమెయిల్స్తో ఛానల్ క్రియేట్ చేస్తే మనకి ఏ విధమైనది జరుగుతాయంటే, ఇప్పుడు మీరు ఈ ఓల్డ్ జీమెయిల్ అనేది మీరు ఏదైనా యాప్స్ కానీ ఏదైనా చేసినప్పుడు అది వాడతారు కదా, ఇక్కడ మీరు మీ అకౌంట్ని లింకప్ చేసి ఉంటారు. మీకు ఫ్యూచర్లో ఎటువంటి ఛానల్ హ్యాక్ అవ్వడం కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకూడదు అనుకుంటే మీరు న్యూ అకౌంట్ క్రియేట్ చేసుకుని ఆ అకౌంట్ పేరు మీద మీరు ఛానల్ అనేది క్రియేట్ అయితే చేయాలి. అందుకే మీరు ఇక్కడ క్రియేట్ అకౌంట్ ఉంది కదా, క్రియేట్ అకౌంట్ క్లిక్ చేసి ఇక్కడ ఫర్ మై పర్సనల్ యూజ్ లేకపోతే ఫర్ వర్క్ ఆర్ మై బిజినెస్ ఇక్కడ మీరు ఫర్ మై పర్సనల్ యూజ్ అని క్లిక్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఈ విధమైన ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీరు ఇక్కడే మీ ఛానల్ నేమ్ అనేది ఇచ్చేయచ్చు, లేకపోతే నార్మల్ నేమ్ ఇచ్చుకుని ఛానల్ క్రియేట్ చేసినప్పుడు నేమ్ మార్చుకోవచ్చు ఫ్రెండ్స్. నేను నార్మల్గా నేమ్ అనేది అయితే ఇస్తున్నాను, నాని అని ఇస్తున్నాను. ఇక్కడ సర్ నేమ్ అంటే మీ ఇంటి నేమ్ ఏదోటి
ఎగ్జాంపుల్గా ఏదో పేరు మీద ముందు మీరు జీమెయిల్ అయితే క్రియేట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నేను ఎగ్జాంపుల్గా ఇక్కడ సర్నేమ్ అనేది ఎస్ అయితే పడుతున్నాను. తర్వాత ఇక్కడ నెక్స్ట్ అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే ఓపెన్ అవుతుంది, అంటే బర్త్ అండ్ జెండర్. మీరు మీ బర్త్ డేట్ అయితే మీరు అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. నేను సెక్యూరిటీ పర్పస్ కింద నేను బ్లర్ అయితే చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు అలాగే మంత్ కూడా ఇయర్ కూడా మీరు అయితే ఇచ్చేసి ఇక్కడ కింద జెండర్ అయితే ఉంటుంది, జెండర్ క్లిక్ చేసి మీరు ఫీమేల్ అయితే ఫీమేల్, మేల్ అయితే మేల్ ఏదోటి ఇచ్చి అదే మీరు ఏదైతే అది ఇచ్చి ఇక్కడ సారీ ఫ్రెండ్స్ ఇక్కడ నెక్స్ట్ ఉంటుంది కదా, నెక్స్ట్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా చూస్ హౌ యూ విల్ సైన్ ఇన్ అంటుందంటే మీ జీమెయిల్ అడ్రస్ మీరు క్రియేట్ చేసుకోమంటుంది. లేకపోతే ఇక్కడ యూజ్ మొబైల్ ఉంటుంది కదా, యూజ్ మొబైల్ క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు మొబైల్ నెంబర్తో క్రియేట్ చేసుకోవచ్చు. నేను నార్మల్ జీమెయిల్ అకౌంట్ అనేది ఇచ్చేస్తున్నాను. నేను ఇందాక నాని అని ఇచ్చాను కదా, సో నాని. ఈ విధంగా మీరు ఏదైనా లెటర్స్ ఉంటాయి కదా, లెటర్స్ 5, 6, 7, 8 ఆ విధంగా మీరు ఇచ్చుకుని ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఒకవేళ మీకు ఏదైనా ఇలా ఇస్తే తీసుకుంటే పర్లేదు, ఇలా తీసుకోకపోతే ఇక్కడ మనకి అవైలబుల్ అని కింద అయితే వచ్చేస్తుంది. మీరు ఏదోటి సెలెక్ట్ చేసుకుని ఇక్కడ నెక్స్ట్ అయితే క్లిక్ అయితే చేసేయండి. ఇది మనకి సింపుల్గా అయితే అయిపోతుంది. తర్వాత ఇక్కడ పాస్వర్డ్ మీరు ఏదో పాస్వర్డ్ అయితే ఇచ్చేయండి. నేను ఏదో పాస్వర్డ్ నార్మల్గా ఏదో ఒక పాస్వర్డ్ అయితే ఇచ్చేస్తున్నాను. సెక్యూరిటీ పర్పస్ కోసం నేను బ్లర్ అయితే చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ నెక్స్ట్ అయితే క్లిక్ అయితే చేశాను ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత మనకి రివ్యూ యువర్ అకౌంట్ ఇన్ఫో అనేది చూపిస్తుంది. ఇక్కడ నేనైతే బ్లర్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ సెక్యూరిటీ పర్పస్ కింద. తర్వాత ఇక్కడ నెక్స్ట్ అయితే క్లిక్ అయితే చేసేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ప్రైవసీ అండ్ టర్మ్స్ అని చూపిస్తుంది. ఇక్కడ మీరు అదే పైకి స్క్రోల్ చేసి ఇక్కడ ఐ అగ్రీ అనేది క్లిక్ చేస్తే మనకి జీమెయిల్ అకౌంట్ అనేది క్రియేట్ అయితే అవడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. కొంచెం టైం అయితే పడుతుంది. ఇక్కడ మనకి గూగుల్ సర్వీసెస్ అని చూపిస్తుంది, అంటే జీమెయిల్ అకౌంట్ క్రియేట్ అవుతుంది ఫ్రెండ్స్. జీమెయిల్ అకౌంట్ క్రియేట్ అయ్యాక మీరు ఫస్ట్ యూట్యూబ్ అయితే క్లిక్ చేసి ఇక్కడ మీరు మీ అకౌంట్ అయితే క్లిక్ చేసి ఇక్కడ స్విచ్ అకౌంట్ క్లిక్ చేసిన తర్వాత మీరు ఈ విధంగా చెక్ చేసుకొని చూపిస్తాను. అలాగే సెక్యూరిటీ పర్పస్ కింద నేను బ్లర్ అయితే చేయడం అయితే జరుగుతుంది. లాస్ట్లో మీరు క్రియేట్ చేసిన అకౌంట్ అయితే ఉంటుంది, ఈ అకౌంట్ అయితే క్లిక్ చేసుకుంటా తర్వాత మీకు ఈ విధంగా అయితే చూపిస్తుంది. ఇప్పుడు మీ ఛానల్కి ఏ విధమైన పేరు ఇవ్వాలి. ఇప్పుడు సపోజ్ నేను టెక్ అన్బాక్సింగ్, మీరు అన్బాక్సింగ్ రిలేటెడ్ ఛానల్ చేద్దాం అనుకుంటే మీరు చూడొచ్చు. నేను ఎగ్జాంపుల్కి అయితే చెప్తున్నాను, అందరికీ వర్తిస్తుంది. ఇప్పుడు మీరు కుకింగ్ చేయాలనుకున్న కుకింగ్ వీడియోస్ అని సెర్చ్ చేసుకోవచ్చు. టెక్ అన్బాక్సింగ్ ఉంది కదా, తర్వాత తెలుగు అని సెర్చ్ చేస్తాను, అంటే మనకి వీడియోస్ తెలుగులో కావాలి కాబట్టి తెలుగులో అని సెర్చ్ చేస్తున్నాను. ఇక్కడ చూసుకోవచ్చు ఛానల్ చూసుకోవచ్చు మనకి ఎన్ని ఛానల్స్ అయితే ఉన్నాయి. ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు, ఇక్కడ చూసుకోవచ్చు బెస్ట్ టెక్ ఇన్ తెలుగు. మనకి మోర్ దెన్ ఛానల్స్ అయితే వస్తాయి. టెక్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు, ఈ విధంగా ఛానల్స్ అయితే వస్తాయి. ఇక్కడ మీరు చూసుకోవాలంటే ఇప్పుడు మీరు ఏదైనా పేరు అనుకుంటారు కదా, తెలుగు టిప్స్ అన్బాక్సింగ్, లేకపోతే తెలుగు టెక్ టిప్స్ తెలుగు, ఈ విధంగా పేర్స్ అనుకున్నారు అనుకోండి, ఆ పేరుతో ఏదన్నా ఛానల్స్ ఉన్నాయని మీరు ఇక్కడ సెర్చ్ చేసుకోవాలి. ఇప్పుడు సపోజ్ టిప్స్ టెక్ సారీ ఫ్రెండ్స్ టిప్స్ తెలుగు అని సెర్చ్ చేస్తున్నాను. సెర్చ్ చేసిన తర్వాత ఆ పేరుతో మీరు ఏదైనా ఛానల్స్ అని ఎలా చూసుకోవాలంటే ఇక్కడ పైన 3 డాట్స్ ఉంటాయి. డాట్స్ క్లిక్ చేసి ఇక్కడ సెర్చ్ ఫిల్టర్స్లోకి అయితే వెళ్ళండి. దాని తర్వాత ఇక్కడ టైప్లో మీరు ఛానల్ అని పెట్టుకుని ఇక్కడ అప్లై కొడితే ఆ ఛానల్స్ అనేది వచ్చేస్తాయి. ఆ పేరుతో మీరు అనుకున్న పేరుతో ఇక్కడ ఏదైనా ఛానల్స్ ఉన్నాయేమో అని సెర్చ్ చేసుకోండి. ఇక్కడ టెక్ టిప్స్ అని ఉంది, కానీ మీరు టిప్స్ టెక్ అంటే మీరు పేరు రివర్స్ ఉన్నా పర్లేదు, కానీ అదే పేరుతో ఛానల్ ఉందో లేదో చూసుకోండి ఫ్రెండ్స్. చూసుకున్న తర్వాత ఒకవేళ మీరు ఇక్కడ చూడొచ్చు టెక్ టిప్స్ తెలుగు అని ఉంది, అంటే మరి టిప్స్ టెక్ తెలుగు రివర్స్లో ఉన్నా పర్లేదు, కానీ ఆ పేరుతో ఉండకూడదు. ఓకేనా? చూసుకున్న తర్వాత ఏది లేదని ఫిక్స్ అయిన తర్వాత మీరు ఆ పేరు తీసుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే ఇప్పుడు
ఎగ్జాంపుల్గా చూపిస్తాను. ఇందాక టెక్ అన్బాక్సింగ్ అని తెలుగు సెర్చ్ చేశాను కదా, ఇక్కడ ఇందాక నేను చూపించినట్టు ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసి సెర్చ్ ఫిల్టర్స్ క్లిక్ చేసి టైప్లో ఛానల్ పెట్టి అప్లై కొడితే మనకి ఛానల్స్ అయితే వస్తాయి. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ టెక్ అన్బాక్సింగ్ అని తెలుగు ఉంది, మనం అదే పేరు ఉంది. ఇందాక సెర్చ్ చేసిన టెక్ అన్బాక్సింగ్ తెలుగు. ఈ ఛానల్ అయితే ఒకసారి ఓపెన్ అయితే చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ ఇదే పేరు యాజ్ ఇట్ ఈస్గా దింపేస్తారంటే ఇప్పుడు ఇక్కడ టెక్ అన్బాక్సింగ్ తెలుగు ఉంది అనుకోండి, టెక్ అన్బాక్సింగ్ తెలుగులో లాస్ట్లో 2 కానీ లేకపోతే ఏదో ఒక వైటీ అని ఏదోటి నేమ్స్ యాడ్ చేసేసి ఛానల్ అనేది క్రియేట్ చేసేస్తూ ఉంటారు. మీరు నేమ్ అనేది స్పెసిఫిక్గా అంటే డిఫరెంట్గా ఉండాలి. ఇందాక చూపించినట్టు పేరు తిరగేసి ఉన్నా పర్లేదు, కానీ ఇక్కడ చూడవచ్చు టెక్ అన్బాక్సింగ్ తెలుగు, ఇక్కడ కూడా టెక్ అన్బాక్సింగ్ తెలుగు. ఈ విధంగా ఇలా ఇక్కడ 2 ఛానల్ ఉన్నాయి. ఇదిగోండి తెలుగు టెక్ అన్బాక్సింగ్ తెలుగు అంట. ఇది చూడవచ్చు, ఈ పేరుతో 2 ఛానల్ ఉన్నాయి. తెలుగు టెక్ అన్బాక్సింగ్ 3, తెలుగు టెక్ అన్బాక్సింగ్ 4. ఇలాగా ఒక పేరు మీద మోర్ దాన్ ఛానల్స్ క్రియేట్ చేసేస్తూ ఉంటారు. క్రియేట్ చేయడం వల్ల ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఆడియన్స్ ఈ ఛానల్ చూస్తున్నారు అనుకోండి, రెగ్యులర్గా ఛానల్ చూస్తున్నారు, ఈ ఛానల్ పేరు మీద ఈ ఛానల్ ఉంది కాబట్టి వాళ్ళు రెగ్యులర్గా చూసినప్పుడు ఇదే ఛానల్ చూపిస్తుంది. లేకపోతే ఇప్పుడు ఈ ఛానల్ ఏంటి అన్బాక్సింగ్ ఉంది కాబట్టి అన్బాక్సింగ్ రిలేటెడ్ ఈ ఛానల్ చూస్తున్నప్పుడు ఇదే పేరు మీద ఇంకో ఛానల్ పేరు కాకుండా డిఫరెంట్గా ఉన్నది అనుకోండి, ఇది కూడా చూపిస్తుంది. ఎందుకు చూపిస్తుంది? డిఫరెంట్గా ఉన్నది కాబట్టి. అండ్ అన్నీ సేమ్గా లేవు కాబట్టి, ఛానల్ పేరు సేమ్గా లేవు కాబట్టి అన్ని ఛానల్స్ చూపిస్తాయి. అన్ని ఛానల్స్ సేమ్స్గా ఉంటే ఏ వీడియోస్ చూపిస్తాయి ఫ్రెండ్స్? ఆ వైరల్ అయిన వీడియోస్ చూపిస్తుంది. అందుకే మీరు ఛానల్ నేమ్స్ అనేది పర్ఫెక్ట్గా డిఫరెంట్ ఉన్న నేమ్స్ అనేది మీరైతే సెట్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా కాపీ ఒక ఛానల్ నేమ్ తీసుకుని అదే పేరు మీద ఛానల్ క్రియేట్ చేయడం కానీ అటువంటిది నేను చెప్పిన అర్థమైనాయి కదా ఫ్రెండ్స్. జీమెయిల్ అనేది ఈ విధంగా క్రియేట్ చేసుకోవాలి. ఓల్డ్ జీమెయిల్తో క్రియేట్ చేయకుండా న్యూ జీమెయిల్తో క్రియేట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. స్టెప్ 1 వచ్చి. అలాగే నేమ్స్ విషయానికి వస్తే మనకి నేమ్స్ వచ్చి అదర్ ఛానల్ నేమ్స్ కాపీ చేసుకుని మన ఛానల్ పెట్టుకోకుండా డిఫరెంట్గా ఉన్న ఛానల్ నేమ్స్ అనేది పెట్టుకోవాలి. ఈ పార్ట్ 1లో నేను 2 స్టెప్స్ అండ్ టిప్స్ అండ్ ట్రిక్స్తో అయితే నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను ఫ్రెండ్స్. స్టెప్ 2లో ఛానల్ అనేది ఈ విధంగా క్రియేట్ చేసి టిప్స్ అండ్ ట్రిక్స్తో నేనైతే వీడియో అయితే తీస్తాను ఫ్రెండ్స్. త్వరలో అయితే వస్తుంది. ఆ వీడియో గురించి ఎవరు వెయిట్ చేస్తున్నారో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఎలాంటి మంచి వీడియోస్తో నేను ఇంకా ముందుకైతే వస్తాను. బాయ్ ఫ్రెండ్స్. జై